బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అంటోంది నితీష్ కుమార్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్. ఎస్, మీరు చూస్తున్నారు టీవీ నైన్ స్క్రీన్ పై. జేడీయూ శాసనసభాపక్షం సమావేశంలో నితీష్ కుమార్ దీనిని ప్రకటించినట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం. అంటే కాసేపట్లోనే ఆయన్ని గవర్నర్ని కలిసి రాజీనామా పత్రం సమర్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. సో టోటల్ గా ఈక్వేషన్స్ మారిపోబోతున్నాయి. బీహార్ వైపు నుంచి ముఖ్యంగా బీజేపీ మద్దతిచ్చిన తర్వాత రాజీనామా చేస్తానని చెప్పిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నారంటే బీజేపీ వైపు నుంచి ఎలాంటి హామీ వచ్చి ఉంటుంది, ఏం జరుగుతోంది అనేది మనం చూడాలి. సో ప్రస్తుతం మనకి ఒక బ్రేకింగ్ వార్త అంతోంది. ఉదయం నుంచి మనం ఒకసారి ఫోకస్ చేస్తున్నాం కంటిన్యూస్ గా. ఇప్పటికే లాలు కూడా తన వైపు నుంచి వ్యూహం రచించినట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ నితీష్ కుమార్ రాజీనామా చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి కాసేపట్లో గవర్నర్ ని కలవబోతున్నారు నితీష్ కుమార్, రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓ టు యు మహాత్మా. ఎట్టకేలకు బీహార్ లో ఊహించిన పరిణామం చోటు చేసుకుంది. ఈ కాసేపట్లో నితీష్ కుమార్ రాజీనామా చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే సాయంత్రం మళ్ళీ 5 గంటలకే తిరిగి ప్రమాణ స్వీకారం, అంటే కొత్త ప్రభుత్వం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. అధికారికంగానే ఈ సమాచారం అందిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలన్నీ గత 3-4 రోజులుగా చోటు చేసుకున్న మార్పుల్లో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. అక్కడున్న ఆర్జేడీ కాంగ్రెస్ తో ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వానికి నితీష్ కుమార్ బై బై చెప్పేశారు. ఆర్జేడీతో నెలకొన్న విభేదాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా లుకలుకలు కొనసాగుతూ వచ్చాయి. ఎందుకంటే సంఖ్యాబలం ఆర్జేడీకి ఎక్కువగా ఉండడం వల్ల కీలకమైన పోర్ట్ఫోలియోలు, కీలకమైన శాఖలు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సహా చాలా కీలకమైన శాఖలన్నీ కూడా ఆ పార్టీ నేతలకే కట్టబెట్టాల్సి వచ్చింది. అంతటితో సరిపెట్టలేదు. చాలా నిర్ణయాలు ముఖ్యమంత్రి నోటీసులో లేకుండా, ముఖ్యమంత్రికి చెప్పకుండా కూడా ఆయా శాఖల్లో నిర్ణయాలు జరుగుతూ వచ్చాయి. అవన్నీ నితీష్ కుమార్ కి ఇబ్బందికరంగా మారాయి. దానికి తోడు ఇప్పుడు పరిణామాలన్నీ చూసుకుంటుంటే అక్కడ వాతావరణం, పొలిటికల్ మూడ్ ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా అయోధ్య రామ మందిరం తర్వాత, అలాగే బీహార్ కి చెందిన జననేత కర్పూరి ఠాకూర్ కి భారత రత్న ఇచ్చిన తర్వాత ఈ పరిణామాలన్నీ బేరీజ్ వేసుకున్న నితీష్ కుమార్ బీజేపీ తోటే కలిసి సాగడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. ఆ క్రమంలోనే అక్కడ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు ఆయన రాజీనామా చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటలకి మళ్ళీ బీజేపీ మద్దతుతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మహాత్మా, అప్డేట్స్ అందించినందుకు.